వికాసం కోసం చేస్తున్న సందర్భంలో కళ ప్రజల కోసం అనే లక్ష్యంతో కూడా అనేక కార్యక్రమాలను ఆనవాయితీగా చేస్తుంది. అందులో భాగంగానే కళ ప్రజల కోసం సమాజ వికాసం కోసం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక స్కిట్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఇది నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు ఏరియాలో జరిగిన యథార్థ సంఘటన. ఆ సంఘటన ఆధారంగా చేసుకొని ఆడపిల్లల్ని, మహిళల్ని, సమాజాన్ని, కుటుంబాలని చైతన్యవంతం చేయాలని కోరుకుంటూ ఆడపిల్లలను చదివించండి, ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని నింపండి, కట్నం అనే సంఖ్యలను తెంచి సమానత్వపు బాట వేయండి, వరకట్న రహిత సమాజమే నాగరికతకు అసలైన నిదర్శనం అని చాటండి అని కోరుకుంటూ మహిళ మేలుకు వరకట్న దురాచారం మీద ఒక రూపకం. హలో, సమత కోసం మమత కోసం మానవత బతికించడానికి మనుషులంతా కదలి రమ్మని, సమత కోసం సమత కోసం అడుగుతోంది అడుగుతోంది మహిళా లోకం, అడుగుతోంది అడుగుతోంది మహిళా లోకం, అడుగు ముందుకేస్తోంది తన హక్కుల కోసం, అడుగు ముందుకేస్తోంది తన హక్కుల కోసం, అడుగడుగున ఎదురయ్యే అవమానాలెందుకని, అడుగడుగున ఎదురయ్యే అవమానాలెందుకని ముందుకొచ్చి పిలుస్తోంది ఓ మహిళా మేలుకో, ఓ మహిళా మేలుకో, ఓ మహిళా మేలుకో. ఏమిటండి మీ గోలా? అబ్బా, అన్నీ నేనే చూసుకోవాలా? అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారు వస్తున్నారు కదా, వాళ్ళ మొహాన కొట్టడానికి స్వీటో హాట్ తగలబెట్టావా లేదా? ఎందుకంత కంగారు? అన్నీ రెడీ చేశాను, మీరు బస్ స్టాండ్కి వెళ్ళి వాళ్ళని తీసుకొని రండి. మరి వాళ్ళు ఏ బస్సులో వస్తున్నారు? అబ్బాబా, ఈ మత్తి మార్పుతో వస్తున్నా, గూడూరు బస్సులో వస్తారండి. అవునవును, నువ్వు పోయి అమ్మాయిని రెడీ చేయి, తలుపేసుకో, నేను వస్తాను. అట్టెక్కడికి? వీధిలోకి. అది వంటిల్లు, వీధి ఇటు. ఓ, ఇది వంటిల్లు, వీధి అటు కదా. ఓ, రండి రండి. ఇంత దూరం వచ్చాక రాకసస్తామా? ఒరే, నేను ఇక్కడ సావు, నేను ఇక్కడ సస్తా. మా ముఖాన కొంచెం మంచి నీళ్ళు ఇచ్చి సావండి. ఒరే, ఇటు సావంటే అటు సస్తా ఏంటిరా? తూర్పు వైపు తిరిగి కూర్చో. తూరు పెట్టు. ఇటే అమ్మాయిని చూపించి చేస్తావా లేదా? ఏమండి, ఇటు ఒకసారి వస్తారా? శుభమా అని పెళ్లి చూపులకు వచ్చి అటు సావు ఇటు సావు అంటాడేమిటి? సావేదా సస్తారు కానీ నువ్వు పోయి అమ్మాయిని తీసుకురాపో. బావగారు, ఆ పిలిపేమిటి? అమ్మాయి నచ్చి సచ్చే వరకు వరుసలేముండవు. నాన్న, నేను నీళ్లు ఇందాకనగా మంచి నీళ్ళు ఇచ్చి సావమని అన్నాము. ఏం మర్యాదలండి ఇవి? ఇప్పుడే తెస్తా. బావగారు, వరుసలు వద్దన్నానా? ఇది నా పెద్ద కూతురు. కనపడి చేస్తూనే ఉందిలేండి. వీడు మా వాడు, ఎంఏ చదివాడు. ఎంఏ కాదు బిఏ చదివాను. నోరు మూసుకొని కూర్చోరా, పెద్దవాళ్ళం మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేసేస్తావు. ఆ అమ్మాయి తలపైకెత్తు, అటు తిప్పు, ఇటు తిప్పు. అమ్మాయి ఆ ముఖం పైన బొల్లి మచ్చలేం లేవులే. లేచి నిలబడు. రేణు పోయి నిలబడ్రా. ఎత్తు సరిపోయి సచ్చిందిలే, నువ్వు వచ్చి సావు. ఏది నడు? ఆ నడుమేమిటి? స్పీడ్గా నడు. అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు కన్నొంకర కాళ్ళొంకర చూసి సావమన్నారు పెద్దలు. ఆ అమ్మాయి ఇదేనేళ్ళు కొంపదీసి మూగదానివా? 4 పోయి పేపరో పుస్తకమో తీసుకొని రండి. అమ్మాయి చదివి సచ్చించాలి. నాన్న, అమ్మాయితోనే నేను మాట్లాడాలి. నువ్వు నోరు మూసుకోరా. ఆ అమ్మాయి ఏ కాలేజీలో చదివా? విఆర్ కాలేజ్. అమ్మో, రౌడీ కాలేజీ.
ఇదిగోండి పేపరు. నాకెందుకు అమ్మాయికి ఇచ్చేసానండి, చదివించాలి. చదువమ్మా, సిగ్గుపడితే ఎట్టా, నీకు కాబోయే భర్తేగా. వరుసలు కలిపొద్దన్నానా, నువ్వు చదువు. వరో వరకట్నం చావు, అత్తామామల బోరు భరించలేక ఒక యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఉద్దాంతం. ఆపు. శుభమా అని పెళ్లి చూపులకు వస్తే చావు గురించి చదివి చేస్తావా? నువ్వే కదా చదవమన్నావు. సరిపోయింది, అసలు విషయం మర్చిపోయాను. మా అమ్మాయికి సంగీతం కూడా వచ్చండి. వస్తే వచ్చి సచ్చిందిలే, అసలు విషయానికి రమ్మంటుంటే. కట్నం ఎంత ఇచ్చి చేస్తారేంటి? ఏదో మా శక్తికి తగ్గినట్టు 40 లక్షలు. 40 లక్షలా? సరిపోయింది. మా వంశపు కోడలకి 50 లక్షలకు కట్నం కావాలి. 50 లక్షలా? ఏం మాది ఎటువంటి వంశం అనుకుంటున్నారు? మా వాడికి పిల్లనిస్తున్నామంటే గతి లేక కాదు. మా వాడికి ఏం తక్కువ? కన్నంకరా కాళ్ళంకరా? నాన్న రేను నోరు మూసుకొని కూర్చో. చూడండి, చివరికి 40 లక్షలు. ఏమండి, ఇటు ఒకసారి వస్తారా? ఇప్పుడు దాకా 20 సంబంధాలు వచ్చాయి, కానీ ఒక్క సంబంధం కుదరలేదు. అంతేనంటావా? మరి ఏం చేద్దాం? ఇల్లు తాకట్టు పెట్టి ఎతోకటు పెద్దదానికి పంపించేస్తే మరి ఇద్దరి సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఒప్పేసుకోండి. అంతేనంటావా? సరే బావగారు, 40 లక్షలు ఇచ్చుకుంటాం. ఇప్పుడు నాకు నచ్చి తెచ్చావు. ఇక పెళ్ళి మా వంశానికి తగినట్టుగా ఘనంగా జరగాలి. అబ్బాయికి వాచి, ఉంగరం, బ్రాస్లైటు, స్కూటరు, బీరువా, ఆడపడుచు కట్నం 50,000. ఇక బంగారం ఇచ్చేసేస్తారా లేదా? ఏదో మా శక్తికి తగినట్టు 10 సవర్లు. 10 సవర్లా? ఇంకా నయం, 5 అనలేదు. మా వంశపు కోడలకి 50 సవర్ల కన్నా ఒక్క సవరం తగిలినా అది మాకు నామర్దా. ఏమండి, ఇటు ఒకసారి వస్తారా? నా వంటి మీద ఉండే అన్ని బంగారం ఇచ్చేద్దామండి. సరే బావగారు. ఓకే, ఇప్పుడు తాంబూలాలు ఇచ్చిపిచ్చుకోవడమే మిగిలి సచ్చింది. ఒక వారంలో పెళ్లి జరగాలి. రేను నోరు మూసుకరా, ముహూర్తాలు కుదిరి చావబడలేదు. ఇప్పుడే నువ్వు దాన్ని వెనక పడి వస్తుంటే రేపు నేను మంచాన పడ్డాక నన్నేం చూస్తావురా? పిల్ల భలే ఉంది, నా భార్య అంటే నేను ఊరుకోను. నువ్వు నోరు మూసుకో. అబ్బాయి ఎంత చెప్తున్నాడు? ఏం లేదమ్మా, వాడికి స్కూటర్ కాదంట, కారు కావాలంట. నాన్న అది. రే నువ్వు కూర్చో, అసలు విషయం మర్చిపోయాను. చూడమ్మాయి, నువ్వేమో విఆర్ కాలేజీలో చదివావు, అది అమ్మాయి అబ్బాయి కలిసి చదివే కాలేజీ. మా వంశంలో పెళ్లి సంబంధానికి వెళ్తే ఒక పరీక్ష పెడతారు. పరీక్ష? అవునమ్మాయి. అమ్మాయి కాలి పాదాలను చూసి అమ్మాయి గుణగుణాలను చెప్పేస్తాము. బావగారు, మాకు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ మా అమ్మాయిని నిప్పులా పెంచామండి. ప్రతి ఆడపిల్ల తండ్రి ఇట్లాగే చెప్తాడులేవయ్యా. అమ్మాయి కాలి పాదాలను చూసి ఇట్టే గుణగుణాలు చెప్పేస్తాను నేను. అన్నయ్య, మరి ఇలా 10 మందిలో నువ్వు ఆపమ్మాయి, నువ్వు కాలి పాదాలు చూపి. నేను కొంచెం మాట్లాడవచ్చా? మాట్లాడు. రేను నోరు మూసుకొని కూర్చో. మాట్లాడద్దంట, మాట్లాడద్ది. కాలి పాదాలు చూపిమంటే మాట్లాడుతంట. అవునండి, మేము మాట్లాడకూడదు. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. నేను మీ వాడికి కాబోయే భార్యనా, లేకపోతే సంతలో పొదుగు చూసి కొనుక్కునే గొడ్డునా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుస్తుందా? అమ్మా, నా నాపకు ఇందాకటి నుంచి చూస్తున్నాను. నా కాబోయే మొగుడి గారికేమో నత్తి లేదు. నాలాగా బిఏ చదివినా ఎంఏ చదివానని ఆయన తండ్రి గారి బుకాయింపు. ఆడపిల్లను కన్నా నేరానికి నా తండ్రి ఎంఏ అవమానాలు పడుతున్నావు, నువ్వు చూడలేదా? నేనేం చేసినా నీ మర్చిపోమేనమ్మా. నువ్వు మాట్లాడకుండా ఇంట్లోకి పో. నేను పోను నాన్న. ఆయన అన్నట్లు నాకేం తక్కువ? కన్నంకరా కాలంకరా? చదువు తక్కువ, సంస్కారం లేదా? కానీ ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు 20 మంది వచ్చారు, చూశారు, వెళ్ళారు. ఒక్క సంబంధం కుదరలేదు. ఎందుకో నీకు తెలుసు. ఒక ఆడదాన్ని ఒక మగాడు సంతలో సరుకులాగి కొనుక్కుంటున్నాడు కనుక బేరం కుదిరితే పెళ్ళి అవుతుంది, లేకపోతే లేదు. ఒక ఆడది మగాడు జీవితం అంతా కలిసి మనం పెట్టుకున్న సాంప్రదాయపు తంతే ఈ పెళ్లి. దీనికి కట్నాలు కానుకలు ఎందుకు ఉండాలి? మీరు బయలుదేరండి. అబ్బో, వచ్చిందయ్యా పెద్ద నిప్పు. రారా, పేరు నిలబెడతాను. ధన్యవాదాలు. అడుగుతోంది మహిళా లోకం, అడుగు ముందుకేస్తోంది తన హక్కుల కోసం. ఓ మహిళా మేలుకో, ఓ మహిళా మేలుకో, ఓ మహిళా మేలుకో, ఓ మహిళా మేలుకో. Dance performance by Grade 1 Jasmine section.
హలో There is a special song also, Ramayanam classical dance Ready, by ma'am. 6th, 7th, 9th classes girls.